హాయ్ మామ, నేను మనచ్చమ్మపేట కుర్రోడిని. అందరూ ఎలా ఉన్నారు? మనచ్చమ్మపేటలో సాయిబాబా గుడి టెంపుల్ దగ్గర ఈ నెల 15వ తారీఖున కోటి దీపోత్సవం చేస్తున్నారు. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ కోటి దీపోత్సవంలో ఏమేం చేయబోతున్నారు తిమ్మిశెట్టి రాంబాబు గారు క్లారిటీగా చెప్పారు. సో డోంట్ మిస్ ఇట్. అయితే ఇదే విధంగా రేపు 15వ తారీఖు ఏకాదశి వస్తుంది. ఆ రోజున 108 రకాల అభిషేకాలు కూడా స్వామివారికి మన ఆ యొక్క స్ఫటికలింగానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎక్కడన్నా 108 అభిషేకాలు చూసామో మనం ఈ మధ్యలో ఎక్కడా చూడలేదు. కానీ ఇక్కడ అన్ని రకాల అభిషేకాలు ఎందుకు అంటే ఒక్కొక్క మనిషి కూడా ఒక 27 నక్షత్రాల్లో ఏదో నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది. అయితే మనం తెలిసి కానీ తెలియక కానీ మనం ప్రయాణాలు చేసేటప్పుడు కానీ మనం అటు ఇటు వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా తెలిసి తొక్కి కానీ దాటడం కానీ నిమ్మకాయలు కానీ మూడుదారులు ఇలాంటి కొన్ని చిన్న ఆటంకాలు కనుక వస్తే వాటన్నీ పరిహారార్థం అని చెప్పని ఒక్కొక్క ద్రవ్యంతో కనుక అభిషేకం చేస్తే అలాంటి పరిహారం మనకి నివారణ అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందుకని ఇందుట్లో ఏ ఫలితం వస్తుందో అని చెప్పేసి అని 100 రకాల ద్రవ్యాలతోటి రేపు మనం 108 రకాల ద్రవ్యాలతోటి మనం కోటి దీపోత్సవం రోజున అభిషేకం చేసుకోవడం జరుగుతుంది. అది అయ్యో మేము సందా ఇవ్వలేదు, లేకపోతే స్వామికేం ఇవ్వలేదు, మేము అభిషేకం చేయనిస్తారు లేదా అంటే గతంలో మనకి ఒక 1500 2000 కట్టడనుకునేవాళ్ళు అభిషేకం చేయడానికి, ఇచ్చిన వాళ్ళే అభిషేకం చేయమని చెప్పి అనేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా దారిని పోతూ బస్సుకి ఇక్కడ కార్యక్రమం జరుగుతూనే వచ్చేవాళ్ళు అందరి చేత కూడాను ఈ 108 రకాలు ద్రవ్యాలు సంబంధించేటువంటివి అందరూ కూడా అభిషేకం చేసుకునే విధంగా మేము కమిటీ వాళ్ళందరం కలిసి ఎట్లా చేస్తే బాగుంటుందా అని ఒక ఆలోచన చేస్తున్నాం. అందరి చేత కూడా అభిషేకం చేయించేట్టుగా ప్లాన్ చేస్తున్నాం. అట్లాగే తర్వాత అందరి చేత జ్యోతులు కూడా గతంలాగే 9వ సంవత్సరం చాలా విశేషంగా నవ అంటే 9 చాలా విశేషమైనది జ్యోతులు కూడా చక్కగా మన కోటి దీపోత్సవంలో జ్యోతులు కూడా వెలిగించడం జరుగుతుంది. ఈ అవకాశం మీ బంధువులకి మీ తెలిసిన వాళ్ళకి అందరూ కూడా తెలియపరుచుకొని ఆ రోజు చక్కగా 6 గంటల అంటే ఈ టైం కల్లా మొదలవుతుంది, 8:30 కల్లా క్లోజ్ అవుతుంది. అందరిని కూడా ఆ యొక్క సమయకాలాన్ని పాటించి రావాల్సింది కోరుచున్నాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మాకు ఎప్పుడు కూడా మా సంకల్పం ఏంటంటే భగవంతుడికి చెప్పుకోవడమే మా యొక్క సంకల్పం. తర్వాత కార్యక్రమం నిర్విరామంగా జరిగిపోతుంది. యద్భావం తద్భావతి అని స్వామి మాకు సహకరిస్తున్నారు. అయితే ఇందుట్లో మనీ పవర్ స్వామి ఇస్తున్నాడు, మ్యాన్ పవర్. మనకి జనాభా సేవకులు కావాలి. 14వ తారీఖు 15వ తారీఖు 2 రోజులు కూడా చక్కగా పూలు మాల కట్టడం అని, పూలు గుచ్చటం అని, తర్వాత ఈ ప్రమిదలో ఒత్తులు వేయించుకోవటం ఇవన్నీ కూడా కార్యక్రమం ఉంటాయి. అవకాశం ఉన్నవారు ఆ సమయంలో చక్కగా మీకు అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తాం. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చక్కగా ఆ కార్యక్రమంలో కూడా మీకు తెలిసిన వాళ్ళకి తీసుకొని వచ్చి ఆ సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. చలగరి నుంచి దాదాపు 20-30 మంది వస్తున్నారు ఏట. ఇప్పుడు వేరే గుంటూరు నుంచి కూడా మేము వస్తామని చెప్పేసి మాకు ఫోన్ చేసి తెలియపడడం జరిగింది. వాళ్ళలో భాగంగా మన దగ్గరలో ఉన్నవాళ్ళం కాబట్టి మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ సాయిరాం. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం మనచ్చమ్మపేట కుర్రోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు మనచ్చమ్మపేట కుర్రోడు సైనింగ్ ఆఫ్.